హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. అలాగే రైస్ని నీట్గా కడుక్కొని నేను ఎసర సరిపోని తీసుకున్నాను. కొంచెం పొలుగ్గానే వండుకోవాలండి. ఫ్రైడ్ రైస్కి మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడితో రైస్ అనేది దించేసుకుని మనకి ఒక 90% రైస్ వాటర్లో ఉడికితే చాలు. ఇలా ఉడికిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి, రైస్ చక్కగా పొడి పొడిగా మనకి వాటర్ ఏమన్నా ఉంటే వంచేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. దీంట్లోకి కావాల్సినగా ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అలాంటివి. నేను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఒక ఎగ్స్ 4 తీసుకున్నానండి. ఇలా ముందుగానే బ్రేక్ చేసి పెట్టేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తీసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసేసాను. వేసేసిన వెంటనే కదపకుండా కొంచెం వేడైన తర్వాత వైట్ అంతా కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇలా కలుపుకుంటూ అదే ఫస్ట్ నుంచి గరిటెతో ఇలా కదుపుతూ ఉంటే అది ఎగ్ అనేది మొత్తం మెత్తగా అయిపోతుంది. అలా మెత్తగా కాకుండా పొడి పొడిగా ఎగ్ కాబట్టి ఎగ్ మనకి రైస్లో పైకి కనపడే విధంగా మనం ఉడికించుకోవాలి. దీంట్లోనే నేను కొంచెం సాల్ట్, ఎగ్ టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకున్నాను. అలాగే దీంట్లో కొంచెం నేను మిరియాల పొడి కూడా వేసుకున్నాను. అంటే ఎగ్ నీచు వాసన రాకుండా దీంట్లో మిరియాల పొడి వేసి ఇప్పుడు వేసిన తర్వాత ఒక్కసారి కదుపుకొని ప్లేట్ పెట్టేస్తే మనకి ఎగ్ అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఉడికినప్పుడు ఇలా స్లోగా చిన్న చిన్నగా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా చక్కగా మనకి ఆమ్లెట్ ఎలా వస్తుందో అలా ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా అయిన తర్వాత ప్లేట్ పెట్టేస్తే మనకి ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోతే తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇంకా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ మొత్తం మనకి పైకి వచ్చేస్తుంది. బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని అదే గిన్నెలో నేను మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. దీంట్లోనే రైస్ అనేది రెడీ చేసుకుంటున్నాను. వేరే వాళ్ళే ఇంకా మీకు ఇలా నచ్చకపోతే వేరే గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఈ ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత నేను ముందుగానే అన్నీ ఎంటెంటనే వేసేయాలి కాబట్టి ఫ్రైడ్ రైస్కి కొంచెం మంట హైలోనే పెట్టేసి నేను ఉడికించుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, మనకి ఇంట్లో అది క్యాలీఫ్లవర్ కానీ క్యాప్సికమ్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా చక్కగా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. నేనైతే క్యారెట్ కూడా వేసాను. చూడండి, ఈ విధంగా బాగా ఉడకనవసరం లేదండి. దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్ మారే వరకు పచ్చివాసన రాకుండా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా ఎప్పటి నుంచో పిల్లలు అడుగుతున్నారండి. నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఈరోజు కుదిరింది, అందుకే చేసి ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో టేస్ట్కి సరిపోను సాల్టు, గరం మసాలా అంటే ధనియాల పౌడర్, చెక్క లవంగా వేసి చేసిన పౌడర్, అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ వేసేసి, నేను ఎక్కువ ఘాటు వేయట్లేదండి, మసాలాలు వేయట్లేదు. కొంచెం మసాలాలు మంట ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకుంటే ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది. నేను నా క్వాంటిటీకి తగ్గట్టుగా నేను వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేసేసి, నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తం కూడా దీంట్లో వేసేసి కలుపుకుంటున్నాను. చూడండి, రైస్ చక్కగా రైస్ వండిన తర్వాత కొంచెం వేరే ప్లేట్లో తీసుకుని ఆరబెట్టుకుంటే మనకి రైస్ అనేది చక్కగా పొడి పొడిగా బాగుంటుంది. ఈ విధంగా నేను మొత్తం వేసేసి కలిపేసుకుంటున్నాను. మొత్తం కలిసే వరకు కూడా మొత్తం కలిపేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. రోజు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. డైలీ వ్లాగ్స్, అలాగే కుకింగ్ వీడియోస్, మా పిల్లలు చేసే ఇంట్లో యాక్టివిటీస్ మొత్తం కూడా నేను ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని దీంట్లో వేసేసి చక్కగా దీంట్లో ఒక నిమ్మకాయ రసం లేదా వెనిగర్ కానీ అలా వేసుకుంటే, ఇలాచీ పౌడర్ కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను నిమ్మకాయ రసం అనేది ఒక కాయ అయితే చేసి దీంట్లో నేను కొంచెం ఒక నిమ్మకాయ రసం వేస్తున్నాను. మనకి చక్కగా ఫ్రైడ్ రైస్ అనేది కొంచెం టేస్ట్ నిమ్మకాయ రసం కూడా వేసేసిన తర్వాత ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకొని చూడండి, ఎంత చక్కగా పొడి పొడిగా ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.